అవార్డు విన్నింగ్ నగరంగా విశాఖను తీర్చిదిద్దటమే తన ముందున్న లక్ష్యమని విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. సామాన్య పౌరుడికి సకాలంలో న్యాయం చేయటమే పోలీసు వ్యవస్థ ప్రధాన ఉద్దేశమన్నారు. డీజీగా పదోన్నతి పొందినప్పటికీ విశాఖలో ప్రస్తుతం తన విధులు నిర్వహించడం జరుగుతోందన్నారు. డీజీగా పదోన్నతి కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని శంకరభద్ర బాగ్చితో మా ఉమ్మడి విశాఖ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. 2025 వీడ్కోలు 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నటువంటి నేపథ్యంలో జీరో ప్రమాదాలని చేయడంలో అయితే విశాఖ పోలీసులు పూర్తిగా కూడా కృషి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి సారథ్యంలో పోలీసులంతా కూడా చాలా చక్కగానే వర్క్ చేశారు. విశాఖలో ఎక్కడ కూడా ప్రమాదాలు లేనటువంటి విశాఖలో ఎక్కువగా కూడా నూతన సంవత్సరానికి సంబంధించిన వేడుకలు అయితే జరిగాయి. అసలు ఇది ఎంతవరకు సాధ్యమైంది, అసలు ఎలా సాధ్యమైంది అనే విషయాన్ని మనతో పాటు విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆయనకి డీజీగా పదోన్నతి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రైమ్ 9 ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ నమస్తే సార్, ఎట్లా సాధ్యమైంది సార్ అసలు ఇది? ఇప్పుడు మనం ముందుగానే పకడ్బందీగా ప్లాన్ చేసాము. ఆ ప్రణాళిక ప్రకారం ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తు పెట్టాలి, 2 వీలర్ పెట్రోలింగ్ చేయాలి, 4 వీలర్ పెట్రోలింగ్ చేయాలి, శక్తి టీమ్స్ పెట్రోలింగ్ చేయాలి, బందోబస్తు ఎక్కడెక్కడ పెట్టాలి, ఫిక్స్డ్ చెక్ పోస్ట్, లార్కింగ్ చెక్ పోస్ట్, డైనమిక్ చెక్ పోస్ట్ ద్వారా ఎక్కడెక్కడ చెక్ చేయాలి, బండి ఆపి వెహికల్ చెకింగ్ అండ్ నాకాబందీ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, లాజ్ చెకింగ్. అదే మాదిరిగా సడన్ అండ్ సర్ప్రైజ్ చెక్ చేయడం, పబ్స్, హోటల్స్ డ్రగ్ కోసం 9 స్నిఫర్ డాగ్స్ ద్వారా డ్రగ్ కోసం చెక్ చేయడం, ట్రైన్ చెక్ చేయడం, బస్సెస్ చెక్ చేయడం. ఇవన్నీ కాకుండా మా ఫోర్స్ మేము పంపలేకపోయాం, అక్కడ సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ పెట్టడం, డ్రోన్స్ ద్వారా 15 డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టడం. నేను కూడా మధ్యరాత్రి నుండి 2-3 వరకు కంటిన్యూస్గా బీచ్ రోడ్ తిరిగి పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసాము. ఆ రోజు వైన్ షాప్స్ అన్నీ 12 వరకు, బార్స్ అండ్ పబ్స్ 1 గంట వరకు తెరిచి ఉన్నా కూడా ఎక్కడ ప్రమాదం జరగనీయకుండా విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ పెట్టాము. అందుకే రికార్డ్ బ్రేకింగ్ దాదాపు 100 మంది ఓపెన్ డ్రింకింగ్ చేస్తూ దొరికిపోయారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, అదే మాదిరిగా హెల్మెట్ లేని డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, స్టంట్, సైలెన్సర్ మోడిఫై చేసి నాయిస్ పొల్యూషన్ సృష్టిస్తూ డ్రైవింగ్, ఇవన్నీ చెక్ చేస్తూ చాలామంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. మా పోలీస్ వాళ్ళు ప్రతి హోంగార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీస్ అందరూ రాత్రి అంతటా వైజాగ్ నగరంలో తిరిగారండి. సో అందరూ కృషి చేశారండి. మన వైజాగ్ పబ్లిక్ మరియు ఇక్కడికి వచ్చేసిన పర్యాటకులు కూడా బాగా సాయం చేశారండి, కోఆర్డినేట్ చేశారండి. అందరి సాయంతో ఈసారి మేము ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ వేడుకలు మేము ఏర్పాటు చేయగలిగినాం. అందుకే నేను మీ ద్వారా వైజాగ్ పబ్లిక్కి, పర్యాటకులందరికీ హృదయపూర్వక అభినందనలు. అదే మాదిరిగా మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వైజాగ్ సిటీ పోలీస్, హోంగార్డ్స్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్, ఏసీపీ, డీసీపీ, ఏడీసీపీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. సాధారణంగా ప్రజలకి పోలీసులు అంటే ఒక విధమైనటువంటి భయం ఉంటుంది లేదా నమ్మకం ఉంటుంది. కానీ విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి అంటే మాత్రం ఒక రకమైనటువంటి భరోసా. ఆయన దగ్గరికి మనం ఏ సమస్యతో వెళ్ళినా సమస్యను తక్కువ రోజుల్లోనే పరిష్కరిస్తారని. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, దీనికి ప్రధాన మోటివేషన్ ఏంటి సార్? ఇప్పుడు మన జీవితంలో ఎటువంటి అవకాశాలు, మానవ సేవ, మాధవ సేవ మన అందరికీ తెలుసు. సేవ చేయడానికి, ప్రజాసేవ చేయడానికి అవకాశాలు తక్కువ మందికి దొరుకుతాయి. ఈ అవకాశం దొరికినప్పుడు మనం సద్వినియోగం చేయాలి. ఈ ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. విశాఖ సిటీ పోలీస్ కూడా ఈ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారండి. మీరందరికీ తెలుసు, పోలీస్ స్టేషన్లో కూడా నా నంబర్ ప్రతి చోట డిస్ప్లే చేశాము. ఏ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా న్యాయం జరగకపోతే వెంటనే నాకు కాల్ వస్తుంది. సాధ్యంత వరకు పేద ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం
జరగాలి. ఆ దిశలో మేము పనిచేస్తున్నాం పగలు రాత్రి. భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేస్తున్నాం. మనకు ఒకే ఒక లక్ష్యం, మన దేశంలో కాకుండా మన ప్రపంచంలో వైజాగ్లో బెస్ట్ పోలీస్ నగరంగా మనకు గుర్తింపు రావాలి. సేఫెస్ట్ సిటీ ఫర్ విమెన్ ఆల్రెడీ పోయిన సంవత్సరం వచ్చింది. సేఫెస్ట్ ఫర్ ఎవ్రీవన్, సేఫెస్ట్ మోస్ట్ సెక్యూర్డ్ సిటీ మన దేశంలో మన ప్రపంచంలో ఆ గుర్తింపు కూడా వైజాగ్కి రావాలి. ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ మా కళ్ళు మా చెవులు ఎక్కడైనా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పబ్లిక్ కూడా పగలు రాత్రి నాకు ఇన్ఫర్మేషన్ సమాచారం ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా పోయిన కొన్ని నిమిషాల్లో 2 ఫోన్స్ వచ్చాయి, మీరు చూస్తున్నారండి, వింటున్నారండి. సో రాత్రి అంతటా నాకు కాల్ చేస్తూనే ఉంటారండి. మేము సమాచారం విని వెంటనే స్పందిస్తున్నాం. పబ్లిక్ సహకారంతో వైజాగ్ పోలీస్ని బెస్ట్ పోలీస్ మన దేశంలో మన ప్రపంచంలో ఆ గుర్తింపు వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూసుకుంటే జీరో ప్రమాదాలను తీసుకురావడంలో తనతో పాటు ఇతర సిబ్బంది కూడా కృషి చేశారంటూ కూడా విశాఖ సిపి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి నమ్మకం తీసుకురావడమే పోలీసింగ్ అంటూ కూడా ది బెస్ట్ పోలీసింగ్ తీసుకురావడమే తన ద్వయం అంటూ కూడా విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.